ఆరు అరకలు కట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దులమ్మి అరువుకిచ్చిరి పొలము. పేడ ఎరువు లేక భూమి సారం పోయి చూడ సక్కని నేల మూడు వారిపాయ్. తేమ ఉండు దగ్గిన భూముల్లో సీమ కంపలు మెరుగెరా. వయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది. లొట్ట పీసు చెట్లు గెట్టున పెరిగినవి. తరి పొలము దగ్గింది బెరి కలము మిగిలింది. సెలకంత మురమయ్యి గొలుకు గొలుకయ్యింది. కలమంద జమ్ముళ్ళురా తెలంగాణ కరువుకు గుర్తాయరా. గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడవదు. వంకాయ తోటేసి నొట్టి పోయిందిరా. మిరపనాటు కుంటె వరుపైనాదిరా. నాసుపచ్చని బావులా తెలంగాణ నా పరాళ్ళు దేలేరా. కంటె కానుపు కొరకు సస్తె బొంద కొరకు ఉలస పోయిన జనము వచ్చిపోతుంటారు. సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి ఎగురంగ చేసేరు. పెళ్లి వెళ్ళిన నెలకురా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి. దగ్గు దమ్ము టీబీ కక్కుడా బేదులతో 30 ఏళ్ళక ఈడ ముసలితనం వస్తుంది. నెలకు 3కు పైగా పీనుగలు లేవంగా పల్లె చుట్టూ పాడె కట్టెలు బూడిదాయే. ఇల్లుళ్ళు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా. అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్, జయశంకర్, కోదండరామ్ సార్ మొదలుకొని తెలంగాణ మహాసభ అవన్నీ ఇప్పుడున్న సార్ కూడా మంత్రి పదవి మనతో కలిసి పనిచేసినాడు. అనేక మంది కవులు. అది వచ్చిన తర్వాత ఆ రైతాంగం ఏ తీరుగా అంటే మొక్కొస్తుంది కదా. గలగల గల కాలువలల్ల మిలమిల సెందమామ చేతి కందినట్టు మనసెంతకొచ్చినట్టు ఎంతలింత మార్పు ఏది కేసీఆర్ చూపే ఈ తూర్పు అని ఒక సూర్యకాంతి చూపినని రాసినాను నేను.